ఇంటాడ కుంటినవలస హై స్కూల్ హెచ్ఎం ముగుడ రామకృష్ణరావుపై ఫిర్యాదులందాయి. ప్రతిరోజు మద్యం తాగి స్కూల్కు వస్తున్నారంటూ డిప్యూటీ డీఈఓ మోహన్ రావుకు విద్యా కమిటీ చైర్మన్ పెద్దిరెడ్ల సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన డిప్యూటీ డీఈఓ సమక్షంలోనే హెచ్ఎం రామకృష్ణరావు స్కూల్లో హల్చల్ చేస్తూ తోటి ఉపాధ్యాయుడు పెద్దిరెడ్ల సూర్యరావుపై చేయి చేసుకున్నాడు. తక్షణమే ఇటువంటి హెచ్ఎంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ విద్యా కమిటీ కోరుతోంది. ఎప్పుడు నేను మాట్లాను గిరి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ వేస్ట్ శాలరీ వేస్ట్ సార్ నేను ఎంత డ్యూటీ చేస్తాను తెలుసా? ఎప్పుడు తాగి వస్తాను పోనీ ఎవడ సైన్ పడి ఎవడ ఎప్పుడు తాగి క్లాస్ పని దాకా వెళ్తారు ఇప్పుడు అడగలేదు చెప్తాను దిగొస్తాడు ఎప్పుడు సార్ ఎప్పుడు నేను మాట్లాను గిరి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ వేస్ట్ శాలరీ వేస్ట్ మెంటాడ మండలం జిల్లా ప్రభుత్వ పాఠశాల కుంటినవలస ఎస్ఎంసీ చైర్పర్సన్ వారలుగా ఇచ్చినటువంటి కంప్లైంట్ దృష్ట్యా ఈరోజు కుంటినవలస జెడ్పీ హై స్కూల్ని ఆకస్మికంగా సందర్శించడమైనది. ఈ సందర్శనలో భాగంగా ఎస్ఎంసీ చైర్మన్ని గ్రామ సర్పంచ్ గారిని పిలిపించి విచారించగా ప్రధానోపాధ్యాయులు వారు మరియు గణిత ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు వస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని సదరు ఉపాధ్యాయులను విచారించగా వారు విద్యా కమిటీ చైర్మన్పై దురుసుగా ప్రవర్తించడం జరిగింది. వీటిని సంబంధిత ఉపాధ్యాయులకు మెమో జారీ చేసి ఈ తదుపరి చర్యల నిమిత్తం అధికారులకు ఈ నివేదిక సమర్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఉప విద్యాశాఖ అధికారి బొబ్బిలి డివిజన్ కె మోహన్. మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఏసీబీ